ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది? పండుగ చారిత్రక నేపథ్యం ఏమిటి? ఈ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? హోలీ పండుగ ఆచారాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో రంగుల పండుగను జరుపుకుంటారు. ఇది శీతాకాలం ముగింపు మరియు భారతదేశంలో వేసవి రాకను సూచిస్తుంది. అయితే ఉత్సవాలు ముందు రోజు రాత్రి హోలికా దహనంతో ప్రారంభమవుతాయి. భారతదేశంలో అనేక సంస్కృతుల భూమి కాబట్టి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా హోలీని జరుపుకుంటారు. దశాబ్దాలుగా హోలీని భారత ఉపఖండంలో జరుపుకుంటున్నారు. 4వ శతాబ్దపు నాటి వేడుకలను సూచిస్తుంది. ఇది సుదీర్ఘ శీతాకాలం తర్వాత వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఇది హిందూ క్యాలెండర్ నెల పాల్గొనకు అనుగుణంగా మార్చిలో జరుపుకుంటారు. హోలీ అంటే ఏమిటో తెలుసుకుందాం. హోలీ అంటే రంగుల పండుగ. ప్రతి సంవత్సరం ప్రజలు ఎంతో సంతోషంగా, సరదాగా హోలీ పండుగను జరుపుకుంటారు. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధిస్తాయి, మరికొన్ని ఋతువుల మార్పును సూచిస్తాయి. ప్రకృతిని కొలిచే పండుగలుంటే కుటుంబ బంధాలను చాటే పండుగలు కూడా ఉంటాయి. హోలీ మాత్రము వీటన్నిటికంటే భిన్నంగా ఇది పూర్తిగా సామాజికమైన పండుగ. ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు. ఇది రంగుల పండుగ మాత్రమే కాకుండా అనేక పురాణ కథలతో ముడిపడి ఉంది. శివుడి కామదహనము, హోలికా దహనము, రాధాకృష్ణుల రంగుల ఆటలు ఈ పండుగకు ప్రాముఖ్యతను పెంచాయి. 2025 సంవత్సరంలో హోలికా దహన సమయము పంచాంగం ప్రకారము పాల్గొన మాసము పౌర్ణమి మార్చి 13 గురువారము ఉదయము 10:25 ప్రారంభమై మార్చి 14 శుక్రవారము మధ్యాహ్నము 12:03 పౌర్ణమి ముగుస్తుంది. హోలికా దహనానికి శుభ సమయము మార్చి 13 గురువారం రాత్రి 11:26 నుండి అర్ధరాత్రి 12:30 వరకు. దాదాపు 64 నిమిషాల కాలము దహనానికి కేటాయిస్తారు. భద్రకాలము మార్చి 13 సాయంత్రం 6:28 వరకు. హోలీని దూలేడీ పండుగ అని కూడా అంటారు. హోలీ పండుగకు సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు. హోలికాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ప్రచారంలో ఉంది. పురాతన కాలంలో రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడికి ఇది నచ్చలేదు. అప్పుడు అతను తన కొడుకు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి దేవుడు అతన్ని రక్షించాడు. ప్రహ్లాదు జుట్టుకు కూడా హాని జరగలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి అతని సోదరి హోలికాని అగ్నిలో కాల్చమని కోరాడు. హోలికకు బ్రహ్మదేవుడి నుంచి అగ్ని తనను కాల్చడని వరం పొందింది. అటువంటి పరిస్థితిలో హోలిక తన ఒళ్ళో ప్రహ్లాదుని పెట్టుకొని చెక్కలపై కూర్చుంది. కానీ విష్ణు దయతో హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అప్పటి నుంచి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుగుతుంది. హోలికా దహనం నాడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. హోలికా దహనం జరిగేటప్పుడు భద్రకాలం సమయంలో హోలికా దహనం చేయకూడదు. ఇది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. హోలికా దహనం చేసేటప్పుడు మంచి సమయంలో చేయాలి. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. హోలికా దహనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలను మంటలకు దూరంగా ఉంచాలి.